హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని ఇల్లు లేని లబ్ధిదారులకు ఒక ముఖ్యమైన సమాచారం. డిసెంబర్ 14 వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇల్లు లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి అప్లికేషన్స్కు చివరి తేదీగా అయితే ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ఇంకా కూడా మీరు దరఖాస్తులు చేసుకోకుండా ఉండినట్లయితే వెంటనే దరఖాస్తులు అనేటివి చేసుకోండి. అలానే ఇక్కడ లబ్ధిదారులకు సంబంధించి వెరిఫికేషన్స్ కూడా జరుగుతున్నాయన్నమాట. జియో ట్యాగింగ్ చేయబడినటువంటి లబ్ధిదారుల యొక్క వివరాలను ఏఐ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అయితే వెరిఫికేషన్ చేస్తున్నారనమాట. ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో చాలా మంది పేర్లు అనేవి తొలగించారు అనే సమాచారం అయితే రావడం జరిగిందనమాట. అయితే మీ యొక్క ఇంటి స్టేటస్, మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. అలానే అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా చెప్తాను. నెక్స్ట్ ఆ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ తర్వాత వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది అనేది కూడా చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఈ వీడియోలో దొరుకుతాయి. వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి అయితే వెళ్దాము. ముందుగా చూసుకున్నట్లయితే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అప్లికేషన్స్ అనేటివి కోరిందనమాట. డిసెంబర్ 14వ తేదీ వరకు అవకాశం అయితే ఇచ్చి ఉన్నారు. డిసెంబర్ 14వ తేదీ లోపల మీరు గ్రామీణ ప్రాంతాలు వాళ్ళు అయి ఉండి మీకు ఇంటి స్థలం కలిగి ఉన్నటువంటి వాళ్ళకి మొదటి ప్రయారిటీ అయితే ఇచ్చి ఉన్నారు. కాబట్టి మీకు ఇంటి స్థలం ఉండి ఆ స్థలంలో ఏదైనా పూరిల్లు లేదా రేకుల షెడ్డు ఇలాంటి వాటిల్లో మీరు నివసిస్తూ కనుక ఉండినట్లయితే ఒక పక్కా ఇల్లుకి మీరు మారాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం అయితే ఇస్తున్నాయి. మీరు మీ యొక్క సచివాలయంకి వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారిని అయితే కలవండి. వారి ద్వారా వారి యొక్క దగ్గర ఉన్నటువంటి ఆవాస్ ప్లస్ 2025 అనే యాప్లో అయితే మీ యొక్క వివరాలను నమోదు చేసుకోవడం జరుగుతుందన్నమాట. నమోదు చేసుకోవడమే కాకుండా మీ యొక్క వివరాలను జియో ట్యాగింగ్ చేస్తారు. జియో ట్యాగింగ్ చేసిన తర్వాత వివిధ దశల్లో మీ యొక్క అప్లికేషన్ అనేది వెరిఫికేషన్కి అయితే వెళ్తుంది. ఇక్కడ అప్లికేషన్ అనేది చేయాలంటే ముఖ్యంగా మీరు కొన్ని రకాల డాక్యుమెంట్స్ అనేటివి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్లో మెయిన్గా మీ యొక్క రేషన్ కార్డ్ అనేది యాడ్ చేయాలి, మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది యాడ్ చేయాలి, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, నెక్స్ట్ మీ యొక్క ఇంటి స్థలం కలిగినటువంటి దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ లేదా ఒక ఫోటో, ఆ స్థలం మీది అనిపించుకునే దానికి ఏదైనా డాక్యుమెంట్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఇలా మీ వివరాలన్నీ కూడా చెప్పిన తర్వాత మీ యొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు ఫీల్డ్ వెరిఫికేషన్కి అయితే వస్తారనమాట. ఫీల్డ్ వెరిఫికేషన్ భాగంలో మీ యొక్క ఇంటిని, మీ యొక్క ఇంటి స్థలాన్ని జియో ట్యాగింగ్ అనేది చేస్తారనమాట. జియో ట్యాగింగ్ అనేది చేసిన తర్వాత మీ యొక్క వివరాలను ఆవాస్ ప్లస్ 2025 అనే యాప్లో నమోదు చేసుకుంటారు. నమోదు చేయడంతో మీ యొక్క అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుందన్నమాట. అంటే అప్లికేషన్ అనేది అక్కడ అప్లోడ్ అయితే అవుతుందన్నమాట. ఇలా అప్లికేషన్స్ అనేటివి తీసుకుంటున్నారండి. మీకు ఇంకా 14వ తేదీ వరకు టైం అయితే ఉంది. కాబట్టి వెంటనే మీరు మీ యొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారిని కలవండి. ఇక్కడ కేవలం గ్రామీణ ప్రాంతాల వారికి సంబంధించి మాత్రమే ప్రజెంట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేటివి జరుగుతున్నాయి కాబట్టి ఒకసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా పట్టణ ప్రాంతాల వాళ్ళు అయితే అడుగుతున్నారు. పట్టణ ప్రాంతాల వాళ్ళకి ఎప్పుడు జరుగుతుందని చెప్పి త్వరలోనే రావచ్చు. నేను తప్పకుండా మీకు వివరాలు అనేటివి అప్డేట్ చేస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అప్లికేషన్ ప్రాసెస్. వన్స్ మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ ఎలా జరుగుతుందంటే ఇక్కడ జియో ట్యాగింగ్ చేయబడుతుంది కదా, ఇది ఆన్లైన్లోకి అయితే అప్లోడ్ అయిపోతుంది అనమాట. తర్వాత ఆన్లైన్లో ఇక్కడ మనకు ప్రభుత్వం చెప్పిన రూల్ ప్రకారము ఏఐ ఒక టూల్ అనేది ఇన్స్టాల్ చేస్తుందన్నమాట ఆవాస్ ప్లస్ 2025 అనే యాప్కి. అందులో చక్ర అనే ఒక యాప్ అనేది ఒక టూల్ అనేది, ఏఐ టూల్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నారనమాట. దాని ద్వారా లబ్ధిదారుల యొక్క వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. మొత్తం ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది అనమాట వెరిఫికేషన్. అక్కడ ఆ టూల్ ఏదైతే ఉందో చక్ర అనే టూలు, దాని యొక్క వెరిఫికేషన్లో భాగంగా ఇనెలిజిబిలిటీ 85% కనుక ఎక్కువగా ఉండినట్లయితే వారికి ఇల్లు అనేది శాంక్షన్ కాదు. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ ఏఐ టూల్ అనేది చక్ర అనేది వెరిఫికేషన్లో భాగంగా 85% కంటే ఎక్కువగా ఇనెలిజిబిలిటీ, అనర్హత కనుక వచ్చినట్లయితే మీ యొక్క పేరు ఇక ఇంటికి సంబంధించి అవకాశం లేకుండా తొలగించబడుతుంది. అక్కడ మనకు ఎలిజిబిలిటీ 75% కనుక వచ్చినట్లయితే మీ యొక్క అప్లికేషన్ ముందుకు వెళ్తుంది అనమాట. జియో ట్యాగింగ్ జరిగిన తర్వాత మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి ఏఈ గారు అప్రూవల్ అయితే ఇచ్చేస్తారు. తర్వాత మీ యొక్క మండల పరిధిలో ఎంపీడీఓ ఆఫీస్ నుంచి ఒక అధికారి అయితే వస్తారనమాట. వారి ద్వారా అయితే వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. తర్వాత వివిధ దశల్లో మీ యొక్క అప్లికేషన్ అనేది ప్రొసీడ్ అవుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇలా వెరిఫికేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ వెరిఫికేషన్ జరుగుతుంది.
మా యొక్క అప్లికేషన్ అనేది ఎక్కడ ఉంది, స్టేటస్ ఏంటి అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది చాలా మందికి ఉండవచ్చు అనమాట. సో క్వశ్చన్. సో దానికి సంబంధించిన ఆన్సర్ అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు గూగుల్లోకి వెళ్ళండి ఫస్ట్. సో గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఉమాంగ్ ఇక్కడ చూడండి, UMANG అని చెప్పి సో టైప్ చేసి సెర్చ్ చేయండి. మీకు ఈ విధంగా ఒక అప్లికేషన్ అనేది వెబ్సైట్ అనేది చూపిస్తుంది అనమాట. సో మీ మొబైల్లోనే ఓపెన్ అవుతుంది, ఒకసారి చూడవచ్చు. సో అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ మొబైల్లో అయినా ఇలా వస్తుంది, లేదా ల్యాప్టాప్లో అయినా ఇలానే వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత మనం లాగిన్ అనేది అవ్వాలండి. సో లాగిన్ ఆర్ రిజిస్టర్ అనేది కంపల్సరీగా అవ్వాలన్నమాట. సో దీని కొరకు సైన్ ఇన్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీరు కొత్తగా మీరు న్యూ యూజర్ అనుకోండి. సో ఇక్కడ చూడండి, సైన్ అప్ మీద క్లిక్ చేయాలన్నమాట. సైన్ అప్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబరు, అదేవిధంగా ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది జనరేట్ చేసుకోవాలి. మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ జెండరు, నెక్స్ట్ యూజర్ నేమ్ అనేది మీ పేరు అనేది ఇవ్వాలన్నమాట. సో నెక్స్ట్ పిన్ అనేది ఒకటి పెట్టుకోవాలన్నమాట. పిన్ ఒక 6 నెంబర్లు అయితే పెట్టుకోవాలన్నమాట. ఆ 6 నెంబర్లని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని సైన్ అప్ అయితే అవ్వాలన్నమాట. లేదు మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నారనుకోండి, మీరు మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ అయ్యి ఉంటే ఆ మొబైల్ నెంబరు ప్లస్ మీ యొక్క పిన్, ఇంతకుముందు 6 నెంబర్లు సెట్ చేసుకోమని చెప్పాం కదా, 6 నెంబర్లు సెట్ చేసుకొని సైన్ ఇన్ అవ్వచ్చు. లేదా యూజర్ నేమ్ ద్వారా, అంటే ఇంతకుముందు మనం సైన్ అప్ అయ్యేటప్పుడు యూజర్ నేమ్ అనేది ఒకటి పెట్టుకోవాలని చెప్పాం కదా, సో ఆ పేరు ద్వారా అయినా మీరు రిజిస్టర్ అవ్వచ్చు అనమాట, సైన్ ఇన్ అవ్వచ్చు. సో లేదు ఆధార్ ద్వారా రిజిస్టర్ అయ్యాము, లేదా పాన్, డ్రైవింగ్ లైసెన్స్ ద్వారా రిజిస్టర్ అయ్యేటప్పుడు సో దాని ద్వారా మేము లాగిన్ అవుతాం అని చెప్తే సో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆధార్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి, ఆ పిన్ ఏదైతే మనం పెట్టుకుంటాం 6 నెంబర్లు అవి ఇచ్చేసి సైన్ ఇన్ అయితే అవ్వాలన్నమాట. వన్స్ సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇలా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇలా వస్తుంది ఇక్కడ. కాకపోతే మీ వివరాలు అనేవి ఇక్కడ వస్తాయన్నమాట. డిజీ లాకర్ సంథింగ్ అని చెప్పి ఇక్కడ మనకు డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఇందులోకి వెళ్ళిన తర్వాత మీరు డైరెక్ట్గా సెర్చ్లోకి వెళ్ళాలి. సెర్చ్లోకి వెళ్ళి సో PMAJAYG సో ఇలా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా మీకు ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో మనకు మెయిన్గా వచ్చేసి పని దీంతోనే అనమాట. సో బెనిఫిషరీ డీటెయిల్స్, సో దీని ద్వారానే మీ యొక్క డీటెయిల్స్ అనేటివి చెక్ చేసుకోవచ్చు ఓపెన్ చేసి. అయితే పంచాయతీ వైజ్గా ఉన్నటువంటి లిస్ట్ అనేది ముందుగా తెలుసుకోవాలి. అంటే మీ యొక్క పంచాయతీలో మీ యొక్క అప్లికేషన్ అనేది అసలు ప్రొసీడ్ అయ్యి ఉందా లేదా అనేది ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. అప్లికేషన్ ఐడి మనకు తెలియదు కదా, ఆఫీసర్లకు కూడా తెలియదు. సో ఇలానే వాళ్ళు చెక్ చేసి మీ యొక్క అప్లికేషన్ని ట్రాక్ చేస్తారనమాట. సో పంచాయతీ వైజ్ పర్మనెంట్ వెయిట్ లిస్ట్లోకి అయితే వెళ్ళి ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది సో మళ్ళీ ఇలా అడుగుతుంది అనమాట. ఆల్రెడీ సైన్ ఇన్ అయి ఉంటే ఓపెన్ అవుతుంది, సైన్ ఇన్ కాలేదు కాబట్టి నేను సో ఇలా అయితే చూపిస్తుంది అనమాట. సో యూజర్ ఐడిలోకి అయితే వెళ్ళాలి. నేను ఆధార్ ద్వారా రిజిస్టర్ అయ్యాను కాబట్టి సో ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ అడుగుతుంది అనమాట. నా యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేస్తున్నాను. సో ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేసాను. అలానే నా పిన్ కూడా ఇక్కడైతే ఇచ్చేస్తున్నాను అనమాట. నేను పిన్ సెట్ చేసుకున్నాను కదా, ఆ పిన్ అయితే ఇక్కడ ఇచ్చేసాను. సో సైన్ ఇన్ అయితే అవుతున్నాను చూడండి. పంచాయతీ వైజ్ పర్మనెంట్ వెయిట్ లిస్ట్లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళిన తర్వాత మన యొక్క స్టేట్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన యొక్క డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలనుకోండి. సో ఇక్కడ మనం డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మనకు ఉమ్మడి జిల్లాలను అయితే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు కాబట్టి మీ యొక్క ఉమ్మడి జిల్లా అంతకుముందు ఏదైతే ఉందో సో దాన్నే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మండలాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మండలాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మండలాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ పంచాయతీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో పంచాయతీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయాలి. సో సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన యొక్క వివరాలు అనేటివి రావడం జరుగుతుంది అనమాట. సో మన యొక్క పంచాయతీ పరిధిలో ఎవరెవరు దీనికి రిజిస్టర్ అయి ఉన్నారు అనే వివరాలు అనేటివి చూపిస్తుంది అనమాట. ఇందులో బెనిఫిషరీ నెంబర్ ఏదైతే ఉందో సో ఇలా బెనిఫిషరీ నెంబర్ అనేది ఉంది కదా, సో దీన్ని మీరు కాపీ చేసుకోవాలి. సో దీని ద్వారానే బెనిఫిషరీ స్టేటస్ అనేది ఏంటి అనేది చూసుకోవచ్చు అనమాట. సో ఇలా ఒక నెంబర్ని అయితే నేను కాపీ చేసుకున్నాను. సో కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వస్తున్నాను. సో బ్యాక్ వచ్చిన తర్వాత సో బెనిఫిషరీ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనం కాపీ చేసుకున్నటువంటి నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయాలి. సో సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాతే సో మన యొక్క వివరాలు అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ అకౌంట్ స్టేటస్ అన్నీ కూడా వెరిఫికేషన్ అయితే అయి ఉన్నట్లు చూపిస్తున్నాయి అనమాట. సో అదేవిధంగా కవరేజ్ డీటెయిల్స్, అదేవిధంగా
శాంక్షన్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. సో వీరికి యూనిట్ కాస్ట్ అనేది 1,20,000 అనేది శాంక్షన్ అవుతుందని చెప్పి చూపిస్తుంది అనమాట. అలానే ఇక్కడ మనకు ఫిజికల్ ప్రోగ్రెస్, సో హౌస్ అనేది ఏ విధంగా ఉన్నింది, ఏ విధంగా మార్చారు, సో కన్స్ట్రక్షన్ యొక్క లెవెల్స్లో ఏమేమి జరిగాయి, ఈ వివరాలన్నీ కూడా ఇక్కడ మనకు జియో ట్యాగింగ్ ప్రతిదీ కూడా ఫొటోస్ తీసి అప్లోడ్ చేస్తూ ఉంటారనమాట. హౌస్ అనేది వీళ్ళకి 2018లో శాంక్షన్ అయితే, సో 2024లో కంప్లీట్ అయిపోయినట్లు ఇక్కడ మనకు వివరాలు అనేటివి చూపిస్తున్నారనమాట. సో కాబట్టి ఇలా కొత్త వారికి, అంటే ఇప్పుడు కొత్త వారికి జియో ట్యాగింగ్ అనేది చేస్తున్నారు కదా, ఫ్యూచర్లో మీరు ఈ విధంగానే చెక్ చేసుకోవాలన్నమాట. పాత వారికి సంబంధించి ఏదైనా బ్యాలెన్స్ అమౌంట్ అనేది పడిందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. సో కాబట్టి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది, మీకు ఈ వివరాలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. సో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో, ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను. ఏపీ హౌసింగ్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు తప్పకుండా వివరాలు అనేటివి డే బై డే అందుతూ ఉంటాయి.